అల్జీమర్స్ అనేది ఒక డిమెన్షియా అంటే మతిమరుపు ప్రాబ్లం అండి. సో దాంట్లో ఏంటంటే మన బాడీలో జెనెటిక్ చేంజెస్ వల్ల పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ స్లోగా అట్రోఫీ అయిపోతుంటుంది. అంటే న్యూరో డీజనరేటివ్ ప్రాబ్లం అంటాం. సో వీళ్ళల్లో కామన్గా ఏంటంటే 70+ ఉన్న వాళ్ళకే ఇది కామన్గా వస్తుంటుంది. సో వీళ్ళల్లో ఏంటి తరచూ పేర్లు మర్చిపోవడం, అంటే క్లోజ్డ్ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు మర్చిపోవడము, లేదా వస్తువులు ఒక దగ్గర పెట్టి ఇంకో దగ్గర వెతకడము, ఇంట్లో దారులు వాళ్ళు రొటీన్గా తిరిగే దారులు మర్చిపోవడము, ఈ షాప్కి వెళ్ళినప్పుడు చేంజ్ మిస్ అవ్వడము, మనం ఏం ఫుడ్ తిన్నామో ఏం ట్యాబ్లెట్స్ తిన్నామో మర్చిపోవడము. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పర్సనాలిటీ ఆర్ బిహేవియర్ పరంగా పెద్ద చేంజెస్ ఉండకపోవచ్చు, కాకపోతే ఈ డైలీ యాక్టివిటీస్లో వాళ్ళకి చాలా మర్చిపోవడం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. సో దీని స్టేజెస్ ఏంటి అంటే ఇనీషియల్గా మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటాం. అంటే ఈ లక్షణాలు ఉంటాయి, కాకపోతే వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో ఇబ్బంది లేకపోవడం, స్లోగా డైలీ యాక్టివిటీస్ ఇబ్బందికి రావడము, దెన్ మెల్లమెల్లగా వేరే రొటీన్ పనులు చేసుకోలేకపోవడము, హెల్పర్ పైన ఆధారపడి ఉండడము, దెన్ స్లోగా మొబిలిటీ అంటే మనం నడక అది కూడా ఎఫెక్ట్ అవ్వడము, కంప్లీట్గా బెడ్ బౌండ్ అవ్వడము. సో ఇట్లా అల్జీమర్ స్టేజెస్ అనేది మనము డివైడ్ చేయొచ్చు.